ఓ రండి బాబు రండి, పెట్టుబడి పెట్టండి, పెట్టిన సొమ్ముకు పెద్ద మొత్తంలో వడ్డీ పొందండి. మోసం లేదు, దగ లేదు, మాయ లేదు. ఓపెన్ బిజినెస్. వచ్చారు, అందరూ నమ్మారు, పెట్టుబడి పెట్టారు. ఒకటోసారి ఇచ్చిన డబ్బులకు వడ్డీ చెల్లించేశారు. రెండోసారి ఓకే, థర్డ్ టైం వచ్చారు, పెట్టుబడి తీసుకున్నారు. బట్ రోజులైనా నెలలైనా వడ్డీ లేదు, ఏమీ లేదు, జాడలేదు. ఏంట్రా బాబు ఇది అంటే బిచ్చాన ఎత్తేసి జంపారు. నాగర్ కర్నూలు జిల్లాలోని కల్వకుర్తిలో అధిక వడ్డీల పేరుతో మోసం చేసిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అమాయక ప్రజలను మోసం చేసిన కల్వకుర్తికి చెందిన ముజమ్మిల్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. కోట్ల రూపాయలతో పరారయ్యాడు నిందితుడు. అమాయక ప్రజలను అధిక వడ్డీ ఇస్తానని ఆకర్షించిన ముజమ్మిల్ 2020లో ఆర్సీ ఇన్ఫ్రా ట్రైకాలర్ పేరుతో వెంచర్లు పెట్టి అధిక వడ్డీ ఇస్తానని వ్యాపారం ప్రారంభించాడు. 24 మంది ఏజెంట్లతో అధిక వడ్డీ ఇస్తానని వ్యాపారాన్ని స్టార్ట్ చేశాడు. అయితే 2020-2023 వరకు పెట్టుబడి పెట్టిన వారికి 1 లక్షకు 50,000 అధిక వడ్డీ చెల్లించిన ముజమ్మిల్ 2023 ఆగస్టు నుండి పరారీలో ఉన్నాడు. అయితే అధిక వడ్డీ ఇస్తానంటూ కల్వకుర్తి పరిసర ప్రాంతాల ప్రజల వద్ద 90 కోట్లు తీసుకుని 50 కోట్లు తిరిగిచ్చాడు. మిగతా 40 కోట్లతో ట్రేడింగ్ లో పెట్టుబడి పెట్టాడు. ఇటీవల తనను కొందరు వ్యక్తులు ట్రేడింగ్ పేరుతో మోసం చేసినట్లు ముజమ్మిల్ వీడియో విడుదల చేశాడు. దీంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ మేరకు ముజమ్మిల్ పై చీటింగ్ కేసు నమోదు చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లు డీఎస్పీ వెంకటేశ్వర్లు తెలిపారు.